ఇక సూపర్ 6 లో నెక్స్ట్ అప్డేట్. తెలుగు రాష్ట్రాలకు వర్షాల నుంచి ఉపశమనం కలగనుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం తీరం దాటింది. దీంతో వర్షాలు తగ్గుముఖం పడతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ కోస్తా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. వర్షాలు తగ్గుతుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోనున్నాయి. తీవ్రమైన చలిగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. రైట్, రెండు తెలుగు రాష్ట్రాలకు వర్షాల నుంచి ఉపశమనం కలగనుంది. మొత్తానికి అల్పపీడనం తీరం దాటింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి పూర్తిగా వాతావరణం సమానంగా మారిపోనుంది. గత కొద్ది రోజులుగా 10-15 రోజుల నుంచి కూడా వర్షాలు చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతంగా ఉండడం, చల్లని ఈదురు గాలులతో అనేక వర్గాలు ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల నుంచి ఉపశమనం లభించబోతోంది. రేపటి నుంచి చాలా వరకు ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ చాలా ప్రాంతాల్లో సూర్యోదయాన్ని ప్రజలంతా కూడా చూసే అవకాశం ఉంటుంది. చాలా వరకు మబ్బులు అవన్నీ కూడా తొలిపోయి ఉన్నాయి. వర్షాలు కూడా పెద్దగా కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ అంచనా చేస్తుంది. కొద్ది రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా తీరంలో బలహీన పడిపోయిన నేపథ్యంలో ఇక వర్షాలు కురిసే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల అంటే దక్షిణ రాయలసీమలో నెల్లూరు, చిత్తూరు వంటి ప్రాంతాల్లో అక్కడక్కడ జల్లులతో కూడిన వర్షం ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో జల్లులతో కూడిన వర్షాలు కొన్ని చోట్ల. విక్రమ్, అయితే 2 రోజులుగా మనం హైదరాబాద్ వాతావరణం కానీ లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అల్పపీడనం తీరం దాటడంతో క్రమంగా ఇంకా కూడా వాతావరణ ఉష్ణోగ్రతలు ఇంకా బలహీనపడే అవకాశం ఉంది కదా. ఏదైతే అల్పపీడనం బలహీనపడిన నేపథ్యంలో వాతావరణంలో మార్పులు బాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు వర్షాలు అవన్నీ ఈదురుగాలులు చూసిన నేపథ్యంలో ఇప్పుడు ఒకసారి కూడా దాని డిఫరెంట్ వెదర్ రిపోర్ట్ని మనం చూడబోతున్నాం. ఎందుకంటే శీతల గాలులు అనేవి బలంగా వీస్తూ ఉంటాయి. ఇప్పుడు శీతాకాలంకి సంబంధించి గాలులన్నింటినీ కూడా ఈ అల్పపీడనం కారణంగా వచ్చినటువంటి పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు అల్పపీడనం బలహీనపడిన నేపథ్యంలో శీతల గాలులు చాలా బలంగా వీస్తాయి. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోబోతూ ఉన్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ప్రస్తుతానికి ఏదైతే చాలా ప్రాంతాల్లో 20 నుంచి 25 మధ్య నమోదవుతున్నాయి. అదేవిధంగా 18 నుంచి 20 మధ్య కొన్ని చోట్ల నమోదవుతున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే అవి రేపటి నుంచి కూడా 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు చాలా చోట్ల అంటే ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ 2 రాష్ట్రాల్లోనూ కనిష్టంగా పడిపోబోతూ ఉన్నాయి. దీని ఉష్ణోగ్రతలు పడిపోవడం వలన శీతల గాలులు చాలా బలంగా వీస్తాయి. చాలా ప్రాంతాల్లో చలి అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. ఈ డిసెంబరు, జనవరి నెలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో అసలు ఈ వర్షాల కారణంగా కూడా చలి వచ్చినటువంటి పరిస్థితి లేదు. 10-15 రోజులకు వర్షాల వలన చలి అట్మాస్ఫియర్ లేకుండా పోయింది. అయితే ఇప్పుడు వర్షాలు పూర్తిగా తొలిపోయిన నేపథ్యంలో రేపటి నుంచి చలి ఎక్కువగా పెరగబోతూ ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఈ చలిగాలుల తీవ్రత విపరీతంగా ఉండబోతుంది. ఈ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఏజెన్సీ ప్రాంతాల్లో వాతావరణ శాఖ నిపుణులు దీని మీద ఇప్పటికీ స్పందించడం జరిగింది. ఏదైతే ఈ శీతల గాలులు అనేవి బలంగా ఇస్తే ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు అంటే సింగిల్ డిజిట్లో ఇప్పటి వరకు కూడా 12-13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. అల్పపీడనం తీరం దాటిన నేపథ్యంలో అక్కడ సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు పరిమితమయ్యే అవకాశం ఉంది. కొద్ది రోజుల తర్వాత కొన్ని ప్రాంతాల్లో -, డిగ్రీలు కూడా ఉష్ణోగ్రతలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. సునీల్. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ.